కల్తీ. పిల్లలకు పట్టే పాల నుంచి కూరల్లో వాడే మసాలాల వరకు అంతా కల్తీయే. చివరికి ఐస్ క్రీంలు కూడా. హైదరాబాద్లో కల్తీ దందా పడగ విప్పేసింది. పాలు, నూనెలు, మసాలాలు ఇలా దేన్ని వదలట్లేదు. ప్రజల ఆరోగ్యంతో కల్తీగాళ్ళు చెలగాటం ఆడేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. నూనెల్లో నాసిరకం పదార్థాలు, కలర్ కెమికల్స్ వాడుతున్నారు కల్తీగాళ్ళు. ఇక కారపొడి, పసుపులో కూడా కృత్రిమ రంగులు కలిపేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు. ఇప్పటికే పలు షాప్స్ అలాగే గోదాముల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ అయితే చేశారు. ఇలా కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని కొనుగోలు చేయాలని, ఎవరికైనా అనుమానాలు వస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, దీని మీద మనం నిన్న కూడా మాట్లాడాం. సో ప్రజలు ఏ రకంగా గమనించే అవకాశం ఉంటుంది అని, మన ఇంట్లో కిచెన్లో ఉండే పసుపు, కారం ఇవి ఒరిజినలా కాదా అనేది ఏ రకంగా తెలుస్తుంది? రంగు అదే రకంగా ఉంటుంది, మరి ఘాటుని గ్రహించే పరిస్థితి ఉంటుందా? అలాగే ఇక ఐస్ క్రీమ్లు కూడా కల్తీ చేస్తున్నారు. మనం తినే ఏ పదార్థం కల్తీ అవును కాదు అనేది తెలియని సిచ్యువేషన్లో ఏం చెప్తున్నారు అధికారులు? కేవలం ఇలా కల్తీ జరిగినప్పుడు పట్టుకున్నప్పుడు వాటిని సీజ్ చేయడమేనా, లేదంటే ఒక భయం కలగాల్సిన అవసరం ఉందా కల్తీగాళ్లకు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, మనకు ఎక్కడైనా చూసినప్పటికీ షాప్స్లో కానీ ఎక్కడైనా మాల్స్లో కానీ కనిపిస్తున్న వస్తువులను కొనుగోలు చేసే ముందు ప్రస్తుతం అంటే ఇటీవల కాలంలో కల్తీ రాయిలు ఏం చేస్తున్నారంటే పూర్తిగా కూడా బ్రాండెడ్ లేబుళ్ళు వేసేస్తున్నారు. ఆ బ్రాండెడ్ లేబుళ్ళకి సంబంధించి కొంత మేర డిఫరెన్షియేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని కూడా పూర్తిగా కూడా ప్రజలు గమనించాలని కూడా చెప్తున్నారు. ఆ లేబుల్స్కి సంబంధించి ఎక్స్పైరీ డేట్ ఏ విధంగా ఉంది ఏంటి దానికి సంబంధించి అంతా చెక్ చేయాలని కూడా చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కల్తీ కేటగాలు ఉపయోగించే దాన్ని బట్టి పూర్తిగా కూడా అర్థమవుతుంది ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు బల్క్గా కొనే సమయంలో కూడా దాన్ని పూర్తిగా టెస్ట్ చేయాలి. మిర్చి పౌడర్ కానీ లేకపోతే రకరకాల మసాలా కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పూర్తిగా చెక్ చేస్తున్న సమయంలోనే పట్టుకున్నప్పుడు ఆ స్మెల్ కానీ పూర్తిగా అర్థమవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దాని తగ్గట్టుగా కూడా ఎవరైతే ప్రజలు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆ చెక్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హైదరాబాద్ నగర పోలీసులతో కలిపి హెచ్-ఫాస్ట్ అనేది కూడా ఓపెన్ చేశారు. ఆహార కల్తీని నియంత్రించడం కోసం, ఆహార కల్తీని నియంత్రించడం కోసం ఏర్పరిచిన హెచ్-ఫాస్ట్ ఇటీవల కాలంలో చూసుకుంటే 15 టన్నులకు సంబంధించిన కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. 64 మందిని అరెస్ట్ చేశారు. 61 కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక నెలలోనే 15 టన్నుల కల్తీ ఫుడ్ని సీజ్ చేశారు. అది కూడా హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మాత్రమే. ఈ విధంగా మరికొన్ని కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో చోట టాస్క్ ఫోర్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న మెహదీపట్నంలో చూసుకుంటే ఐస్ క్రీమ్ చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దాంట్లో కూడా ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. అలాగే దాంట్లో వాడే పదార్థాలు కూడా నాణ్యత లేకుండా సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎక్కువ వాడుతున్నట్టు కూడా చెప్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా ఆ బ్రాండెడ్ లేబుల్ కూడా ఉపయోగించి వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అక్కడ వెళ్ళి అధికారులు రైడ్ చేసి లస్సీ కానీ అలాగే ఐస్ క్రీమ్ క్యాండీస్ ప్రతి ఒక్కటి కూడా సీజ్ చేశారు. అలాగే దాన్ని తయారు చేసే మెషినరీ కూడా సీజ్ చేసిన పరిస్థితి. భారీగా రిఫ్రిజిరేటర్లు ఉపయోగించి దాదాపు అన్ని రెడీ చేసి పెట్టారు. చాలా మంది కొనుగోలు చేసి తిన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం లోపల కనిపిస్తూ ఉంది. దాంట్లో ఎక్కువగా నాణ్యత లేని వస్తువులు, రసాయనాలు కలపడంతో కూడా చాలా హానికర వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో కూడా కొనుగోలు చేసే ముందు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఒకవైపు పెద్దలు చిన్నపిల్లలు కొనిపించే సమయంలో ప్రతి ఒక్కటి చెక్ చేయాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఎక్కడైనా అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా చెప్తున్నారు. హరి, అంటే ఏమైనా బ్రాండ్ లేబుల్స్ ఉన్నాయా అక్కడ? సో ఏ బ్రాండ్ అయినా వాళ్ళు కల్తీ చేసేసి ఆ బ్రాండ్లు అతికించి అమ్మేస్తున్నారా? ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది బ్రాండ్ చూసి ఓకే ఇది సేఫ్, అములో, అరుణో లేకపోతే ఇంకోటో అని తింటూ ఉంటారు. అవి కూడా కల్తీయా, అవి కూడా కల్తీ లేనివా అని తెలుసుకునే అవకాశం కూడా ఉండదు కదా. అలాంటి లేబుల్స్ అక్కడ ఏమైనా దొరికిన సమాచారం ఉందా? ఎస్ సరే, అమూల్ కానీ ఇటువంటివి ఏదైనా బ్రాండెడ్ కానీ అటువైపు అంటే ఆ కలర్ కనిపించేలాగా కూడా బ్రాండ్స్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా కూడా అమూల్ టైప్లో ఉండకపోయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అటువంటి కాకపోయినా ఆ విధంగా కలర్ అంటే అందరూ ఓకే ఇది కంపెనీ అనేది కూడా కొంతమంది గుడ్డిగా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆ బ్రాండెడ్ ఏదైతే మనకు బాగా ఫేమస్ ఉంటుందో దాన్ని బట్టి బై చేయాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బయటపడుతూ ఉన్నాయో వారందరూ కూడా లోపల అపరిశుభ్ర వాతావరణంలో పేస్ట్
అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ కూడా లోపల పెట్టేసి దాదాపు కూడా దాన్ని రసాయనాలు చాలా సిట్రిక్ యాసిడ్స్ సింథటిక్ కలర్స్ కూడా వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా అక్కడికి వెళ్తున్న సమయంలో చాలా అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. దానిపైన ఫంగస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కొనుగోలు చేసే సమయంలో అంటే వాళ్ళు ఆ ఫంగస్తో పాటు పూర్తిగా కూడా ప్యాకింగ్ పెట్టేసి దానిపైన లేబుల్ వేసేసి అమ్మేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ బ్రాండెడ్కి సంబంధించి మాత్రమే చూసి కొనుగోలు చేయాలని కూడా చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్స్పైరీ డేట్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయాలి. ఒకవేళ అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయాలని కూడా ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్స్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడికి వెళ్ళి పోలీసులు వెళ్ళి రైడ్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేస్తున్నారు. వారిపైన కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన హెచ్ ఫాస్ట్ కూడా వారిపైన ఆ షాప్కు సంబంధించి కూడా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. హరి రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. దీనికి కాంట్రాస్ట్గా ఒక స్టోరీ చూస్తే మనం నిన్న చూసాం ఈజ్ ఆఫ్ లివింగ్ అనే ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే భారతదేశంలో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అంటే ఒక 10,000 రూపాయలు నెలకి సంపాదించే వాటితో పాటు ఎక్కువ స్థాయిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్రతకగలిగే ప్రదేశం ఇండియాలో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. దానికి కాంట్రాస్ట్గా ప్రస్తుతం మనం చూస్తుంటే ఏ పదార్థం కల్తీయో ఏ పదార్థం ప్యూరో తెలియలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం వ్యవస్థ ఉన్న సిచ్యువేషన్. ఏదైనా సరే కల్తీ చేస్తున్న కేటుగాళ్ళు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. కల్తీ దందాతో పడగ విప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్.